ఈ ఎస్సీజెడ్ విషయంలోనే పవన్ కళ్యాణ్ గారు ఏదో మిమ్మల్ని చివాట్లు పెట్టారు, మందలించారు అనేది అసలు మీకు ఒకటి చెప్పమంటారండి, పవన్ కళ్యాణ్ గారు చీవాట్లు పట్టరండి, డైరెక్ట్ బయట తోసేయడమే. తప్పుంటే బయటికి తోసేయటమే, చీవాట్లు గీవాట్లు పెట్టడం ఉండదండి. మీరు అనుకుంటున్నారేమో. ఇంకొకటి ఏంటంటే అండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఆ స్టేజ్కి రాను. నా లైఫ్ నేను స్పెండ్ చేశాను ఇక్కడ. ఎస్, స్ట్రగుల్ అవుతున్నాం, అనేక సందర్భాల్లో స్ట్రగుల్. నా ఎలా ఉంటుందంటే నేను హ్యాండిల్ చేసే విధానం అంతే, నేను అలా హ్యాండిల్ చేస్తాను. నేను కొంచెం నిజాయితీగా ఉంటాను కాబట్టి, ఫుల్ నిజాయితీగా ఉంటాను కాబట్టి కొంచెం డిఫరెంట్గానే హ్యాండిల్ చేస్తాను. ఎవడో వచ్చి నన్ను భయపెట్టాడు అనుకోండి, నాకేం ఫరక్ పడదు. దేశం కోసం పని చేసినప్పుడు ఎవడిని నేను లెక్క చేయను. మీరు ఇందాక సాక్షి గురించి అన్నారు, బెదిరిస్తున్నారు, రాయడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు. సరే, అది అంటే మీకు వ్యతిరేకమని అనుకోవచ్చు. మీ పార్టీకి దగ్గరగా ఉండే ఒక పత్రికలోనే ఒక డైరెక్ట్గా ఒక రాశారు, ఉత్తరాంధ్రకు సంబంధించిన ఒక రాశారు. ఒక ఎమ్మెల్యే కాదు, ఇద్దరు ఎమ్మెల్యేలు. ఎందుకు డే1లో కాదండి, మీ పార్టీ దగ్గరగా 10 రోజుల్లోనే రాశారు. ఫస్ట్ 10 రోజుల్లోనే ఇద్దరు ఎమ్మెల్యేలు, అనకాపల్లి జనసేన ఎమ్మెల్యేలు ఏమన్నారు, కంపెనీలు, ఫార్మా కంపెనీల దగ్గర ఓ దందాలు మొదలు పెట్టారని. ఎందుకు సార్ మీ మీద పెట్టారు? ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదే. అంటే మీకు దగ్గరగా ఏమంటే ఒక్కటి మాత్రం చెప్తా మీ మీద రాశారు సార్, ఒక్కటి మాత్రం చెప్తా. నాదొక చరిత్ర, డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు అనే ఒక చరిత్ర. ఆయన ఏదైతే చేశారో రేపు పుస్తకాల్లో లిఖించే చరిత్ర. సుందరపు విజయ్ కుమార్ కూడా దాన్ని అనుసరిస్తాడు. ఆయన వెనకాతల అల్లూరి సీతారామరాజు వెనకాతల గంటన ద్వారా ఎలాగ ఉంటాడు, సుందరపు విజయ్ కుమార్ కూడా అలాగే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. ఎస్, దిస్ ఈజ్ మై కంట్రీ. ఇందులో ఛాలెంజెస్ ఉన్నాయి. ఈరోజు ఈ 10 నుంచి 2014లో 10వ ప్లేస్లోని ఎకానమీగా భారతదేశం ఉన్నదాన్ని ఈరోజు 4 వరకు తీసుకొచ్చారు మోడీ గారు నాయకత్వంలో. దాన్ని ఇప్పుడు 3వ ప్లేస్కి ఎదుగుతున్నాం ప్రపంచంలో. 3వ ప్లేస్ నుంచి 1వ ప్లేస్ రావాలంటే అనేకమైన ఒడిదుడుకులను ఎదుర్కొని ముందుకు రావాలి. ఎస్, వీఆర్ లీడర్స్. ఎంతమంది అనకాపల్లి జిల్లాలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండగా, ఉత్తరాంధ్రలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండగా కేవలం మీ మీదే ఎందుకు ఆంధ్రజ్యోతిలో రాశారు? నా మీదే కాదే, పక్కన ఆయన మీద కూడా రాశారు, అందరి మీద రాస్తారు. ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేశారు సార్? ఏమో ఆయన అడగండి, రాసిన వాళ్ళని అడగండి సార్. ఫస్ట్ వారం రోజుల్లో ఎక్కడ తీసేసుకుంటాను చెప్పండి. సరే, నేనేంటో ఆయన మనస్సాక్షికి వదిలేస్తున్నా. ఒక కుర్రోడిని 12 సంవత్సరాల పైన 15 సంవత్సరాల పైన కష్టపడడం ఆయనకి తెలుసు. ప్రజారాజ్యం నుంచి నేను వాళ్ళతోనే ట్రావెల్ చేశా. రాశారు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. నేను ఛాలెంజింగ్గా తీసుకుంటా. నేను దేశం కోసం వచ్చా, దేశం కోసం చచ్చిపోవడానికి రెడీగా వచ్చా నేను. కాబట్టే 2019-24 మధ్యలో ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని జడిపింపులు వచ్చినా, నెవర్, ఐ డోంట్ కేర్ అట్ ఆల్. ఇలాగే ఉంటాను నేను ఎట్టి పరిస్థితుల్లో పనిచేసి చూపిస్తా. ఈరోజు 11,000 కోట్లు జిఎస్టీగా, ట్యాక్సేషన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేము నా కాన్స్టిట్యున్సీ నుంచి కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. దాన్ని 2 లక్షల కోట్లో 1,00,000 కోట్లో కాంట్రిబ్యూషన్ ఎలా తీసుకెళ్లాలనే దాని మీద నా బుర్ర ఉంది. అందరినీ ఒకలాగా ఆలోచించొద్దని ఆయనలకు కూడా చెప్తున్నా. దయచేసి మేమేం చేస్తున్నాం, ఎస్, స్ట్రగుల్ అవుతున్నాం, ఉన్న పొలిటికల్ సిస్టంలో స్ట్రగుల్ అవుతున్నాం. స్ట్రగుల్ అయినప్పుడు అది కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఎవడో వస్తాడు, తాగేసి వెళ్ళినప్పుడు పోలీసుడు పట్టుకుంటాడు, డ్రంక్ అండ్ డ్రైవ్ రాస్తాడు, నాకు ఫోన్ చేస్తాడు, నువ్వు వాడికి వదిలించు అంటాడు. నేను వదిలించలేను. నేను వాడికి ఏం చెప్తున్నాను, నువ్వు తాగేసి నడిపడానికి మన రోడ్లు సరిపోవు, ఇండస్ట్రీస్ సరిపోవు అంటే నన్ను అలిగి వెళ్ళిపోతున్నాడు. రేపు మళ్ళీ నేను దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, దాన్ని నేను వాడికి టైం ఇవ్వాలా. ఇలాంటివి అనేకమైనవి ఉన్నాయి. అంటే వాడేదో చెప్పాడు అనుకోండి, మా ఎమ్మెల్యే వినండి, వాడేదో చెప్పాడు అనుకోండి, మా ఎమ్మెల్యే బాగాలేదు అన్నాడు అనుకోండి, నేనేం చెప్తాను, నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాను, ఎమ్యూనిటీస్ డెవలప్ చేస్తున్నాను, ఇండస్ట్రీస్ నుంచి నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, ప్రతి ఇంటికి ఉద్యోగం కానీ ప్రతి ఇంటికి కూడా అలా ఫైనాన్షియల్ స్టేటస్ చూస్తున్నాను. అలాగే ఏదైతే అగ్రికల్చర్ ఉందో అగ్రికల్చర్ ఫెసిలిటీస్ అన్నీ చూసుకుంటున్నాం. వాటర్ సిస్టమ్ అంతా కూడా మళ్ళీ ప్యూర్ వాటర్ సిస్టము. అందులో ఎవడన్నా కబ్జా చేస్తే వాడిని, నా పార్టీ ఎవడైనా కూడా నేను బయటికి దోసేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బయటికి దోస్తున్నాను. వాడు డెఫినెట్గా నా మీద కంప్లైంట్ చేస్తాడు, డెఫినెట్గా నన్ను వ్యతిరేకం అంటాడు. ఇవన్నీ స్ట్రగుల్స్ అండి. అంటే కేవలం మీ స్వభావమే కారణం అంటారా? వీళ్ళంతా స్వభావానే కాదు, మీరు ఎవరిని లెక్కని కాదండి, లెక్కని పట్టించుకోకపోవడం సార్. అలా పట్టించుకోకపోవడం కాదు, మనం చెప్పి చేస్తాం. చేసినప్పుడు వాళ్ళు వినలేనప్పుడు, వాళ్ళు నష్టపోతున్నప్పుడు డెఫినెట్గా ఒక ఇంటి పెద్ద ఎలా ఉంటాడు, రైట్ కాదురా అని అంటాం కదా. దాన్ని వినలేని తత్వం అనడం అనేది ఎర్రే తత్వం అంటారు దాన్ని. వీళ్ళందరూ నా పిల్లలే,
నాకు ఓట్లు వేసినా నాకు ఓట్లు వేయకపోయినా వాళ్ళందరి బాధ్యత నాదే. ఈ రోజు కాదు రేపు అనేది తెలుస్తుంది. కాకపోతే ఎవరో ఒక్కళ్ళనన్నా మీరు కాన్సన్ట్రేటెడ్గా మీరు చూడండి. మీకు అన్నీ తెలిసిన విషయాలే. ఇప్పుడు రాస్తున్న సోకాల్ పేపర్లు, ఆ పేపర్ల యాజమాన్యాలు, ఆ పేపర్లు అందరూ కూడా అందరిది ఉంటాయి. ఒక్కడినైనా మీరు దయచేసి ఒక భారతదేశం ప్రాస్పెక్టివ్లోని, భారతదేశం కోసం పనిచేసే ప్రాస్పెక్టివ్లోని చూడండి అంటున్నా అందరినీ. అదే మీకు కోపం ఎక్కువ, కోపం కాదండి, దుందుడుకు స్వభావం ఎక్కువ, దూకుడు ఎక్కువ, దురుస్తనం ఎక్కువ. ఇవన్నీ ఎందుకు సార్? అసలు మీకు ఇవన్నీ ట్యాక్స్ ఎందుకు తగిలించారు అసలు? దూకుడు లేదు, దురుసుడు ఏం లేదండి. తేలా ఇది మాట్లాడతారు. మొన్న ఈ మధ్యన వీడియో కూడా చూశాను సార్, ఎవరో ఆఫీసర్ని నేను కూడా మరి ఏదో మీరు ఉద్యోగం పీకేస్తాను కూడా ఏది ఒక ఇక్కడ అదే కదా కాలువ దగ్గర, అది నా పని కదా, దోమలు ఏంటి పెరిగితే అది నా పని కదా, బాధ్యత ఏంటని మీరు తిట్టారు కూడా. అది నా పని. అంటే అంత అంటే ఉండాల్సిన అవసరం లేదు, చెప్పొచ్చు కదా. 4-5 సంవత్సరాల నుంచి అలాగే ఉంది. సెక్రటరీ చూసుకోవాలి. సీసీ రోడ్ వేస్తే సీసీ రోడ్డు మీద ఇంత ఎత్తున కుళ్ళుకాలు బురద ఉంది. దాంట్లోని డెంగ్యూ దోమలు వస్తే ఒక్కడు చచ్చిపోయినా వాడిని తిట్టలేదంటే నాకు బాధ అనిపించిపోతే నాకు అవ్వదు కదా. అంటే మీరు తిట్టిన తర్వాత ఫలితం వచ్చిందా సార్? వస్తుంది. నేను అలా వదలనండి. తిట్టడం కాదు, నేను చెప్పాలి గట్టిగా. అంత నెగ్లిజెన్స్ ఉండకూడదండి. ప్రజల దగ్గర అంత నెగ్లిజెన్స్, అది నా జాబ్ అండి. ప్రజలు నాకు ఓటేసారంటే వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. నేను చెప్పకుండా ఎవరూ చెప్పకుండా ఉంటానంటే ఎలా అవుతుంది? నా దగ్గర ఈ రోజుకి కూడా చెప్తున్నాను, ప్రతి గ్రామంలో శానిటేషన్కి టాప్ ప్రయారిటీ ఇస్తానండి నేను. శానిటేషన్కి, గ్రీనరీకి, పర్యావరణానికి టాప్ ప్రయారిటీ ఇస్తాను. ఎక్కడ చూసినా కొంచెం కోపంగా మాట్లాడడం కానీ, అగ్రెసివ్గా మాట్లాడడం, ఇవన్నీ మీ స్వభావానికి, అంటే మీరు అది రెగ్యులర్ స్వభావం, ఆ స్వభావానికి విరుద్ధంగా మొన్న మీరు కామెడీ స్కిట్ ఎలా చేశారు సార్ ఎమ్మెల్యే సాంస్కృతిక కార్యక్రమాల్లో? ఆ రోజు అలా చేసాం. ఆ రోజు అనుభవం ఉందా, లేకపోతే కామెడీ స్కిట్ అలా లేదు. ఆయన ఏదో పిలిచారు ఆ రోజు, అందరం కూడా పార్టిసిపేట్ చేద్దాం ఎమ్మెల్యేలు అందరం అని. ఆ రోజు ఎవరు లేరు నువ్వు రా అంటే వెళ్ళాం. నేను ఏదన్నా ఏ పని చేసినా 100% చేయాలనే ఉద్దేశం. మీ చేత కామెడీ స్కిట్ వేయించాలి. చాలా హ్యూమర్గా ఉంటానండి, మీకు తెలియదేమో. నా చుట్టూ చాలామంది హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే అందరినీ నవ్విస్తూనే ఉంటాను. ఇప్పుడు చెప్పేటప్పుడు కొట్టినట్టు చెప్తా, నేను చెప్పాలనుకుంది కొట్టినట్టు చెప్తా. కానీ ఎక్కువ మీరు అందరికీ తెలియని విషయాలు ఏంటంటే 99.99% నేను హ్యూమర్ ఎక్కువ ఉంటుంది. చాలా కామెడీగా అందరిని నవ్వించి అందరిని హ్యాపీగా ఉంచుతా. మరి ఏంటి సార్ బయట ఏంటి మీ మీద రౌడీ ఎమ్మెల్యే అని పేరు ఉంది? ఏమీ లేదు, నాకు తెలిసి ఏం లేదు. మీరే కొత్తగా పెడుతున్నారు రౌడీ ఎమ్మెల్యే. కొంచెం గట్టిగా మాట్లాడతాను, నన్ను గట్టిగా మాట్లాడతాను. అది నన్ను ఏం చేయమంటారు? నా బ్లడ్ భగవంతుని అడగండి వెళ్ళి. నన్ను అలా పుట్టించిన భగవంతుని అడగండి. మీరు ఏమన్నా కొంచెం ఏమైనా తప్పు చేస్తే భగవంతుడి. రౌడీ బట్ వన్ థింగ్ అయితే క్లియర్ అండి, నాకైతే భగవంతుడు ఒక పని ఇచ్చాడు, అది ప్రజల కోసం పని చేయమని. అందులో ఎటువంటి తేడా ఉండదు, నిజాయితీతో పనిచేస్తా అంతే. నిజాయితీగా పనిచేస్తా. ఎవరన్నా తప్పు చేశారంటే భయ్యా నువ్వు తప్పు చేసావు, తమ్ముడు నువ్వు తప్పు చేసావు అంట. కాదు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి నన్ను గట్టిగా మాట్లాడి నేను గట్టిగా మాట్లాడతా. ముఖం మీద మాట్లాడడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. డెఫినెట్గా వస్తాయి. కానీ మా వాళ్ళందరికీ అలవాటు అయిపోయిందండి. నా పార్టీలకు అలవాటు అయిపోయింది, నా కాన్స్టిట్యూన్సీ వాళ్ళందరికీ అలవాటు అయిపోయింది, మీలాంటి అంత జర్నలిస్టులకు అలవాటు అయిపోయింది. నేను నమ్మేది ఏంటంటే లీడర్ ఎప్పుడు కూడా ఐరన్ హ్యాండ్తో కైండ్ హార్ట్తో ఉండాలి. అవి రెండు నా దగ్గర ఉన్నాయని నేను అనుకుంటా.